హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే షైన్ ఎస్పీ BS6 మోడల్స్ పికప్ ప్రాబ్లం, తర్వాత కిక్కర్ అనేది ఫ్రీగా అనేది వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేసినప్పుడు ఏమాత్రం కిక్కర్ కుట్టేలాగా లేకుండా ఫ్రీగా అయిపోతుంది. తర్వాత మైలేజ్ అనేది ఫుల్ డ్రాప్ అయిపోయింది. ఒక చిన్న మెట్టు కూడా ఎక్కుతాం లేదు. తర్వాత రన్నింగ్ కూడా చాలా స్లో అయిపోయింది అనేసి కస్టమర్ అయితే చెప్పాడు. దానికోసం మా టెక్నీషియన్ ట్రయల్ చూస్తే క్లచ్ ప్లేట్లు అనేవి పూర్తిగా వెళ్ళిపోయినాయి. క్లచ్ ప్లేట్లు మొత్తం సెట్ అనేవి పోయినాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ క్లచ్ ప్లేట్లు పూర్తిగా అరిగిపోయి ఉంటే మనకి కిక్కర్ కూడా చాలా ఫ్రీ అనేది అయిపోతుంది స్టార్ట్ కాకుండా. ఈ విధంగా అయిపోయిందంటే క్లచ్ ప్లేట్లు చాలా పూర్తిగా వెళ్ళిపోయి ఉంటాయి, అరిగిపోయి ఉంటాయి మొత్తంగా. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ SP125 BS6 మోడలు. ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ వెహికల్ ఏమనేది పికప్ అనేది అందుకోదు, తర్వాత మైలేజ్ అనేది ఫుల్ డ్రాప్ అనేది అయిపోతుంది. ఇలాగ ప్రాబ్లం ఉంటే ఏవేవి మార్చుకోవాలి అనేసి చూడండి. ఈ వెహికల్లో ఈ సైడ్ అనేది కిక్కర్ దగ్గర క్లచ్ ప్లేట్లు తర్వాత మొత్తం సెట్ అనేవి వస్తాయి. చాలామంది ఇలాగా పికప్ అనేది పోతే ఓన్లీ క్లచ్ ప్లేట్స్ అని మాత్రమే చేంజ్ చేసుకుంటాను. ఇలా క్లచ్ ప్లేట్లు అనేవి మాత్రమే కాకుండా దాని లోపల వచ్చే మొత్తం సెట్ అయితే చేంజ్ చేసుకొని, సెట్ చేంజ్ చేసుకుంటే దాంట్లో 5 పార్ట్స్ అనేవి వస్తాయి. 5 పార్ట్స్ అనేవి వస్తాయి. ఆ 5 పార్ట్స్ అనేవి ఏవి చెప్తాను చూడండి. ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్, స్టీల్ ప్లేట్లు, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, ఇన్ని పార్ట్స్ అనేవి వస్తాయి. క్లచ్ అసెంబ్లీ అంటే మొత్తం సెట్, మనకి క్లచ్ సెట్ అనేవి ఈ పార్ట్స్ అనేవి ఉంటాయి. చాలామంది అయితే క్లచ్ ప్లేట్లు ఓన్లీ అవి మాత్రమే మార్చుకుంటారు. అవి మాత్రమే మార్చుకున్నప్పుడు మన వెహికల్ ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే, క్లచ్ ప్లేట్లు మార్చుకున్నప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత స్టీల్ ప్లేట్లు పోతాయి, తర్వాత ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్ ఇలాగ ఒక్కొక్కటే పోతూ ఉంటాయి. మనకి టైం వేస్ట్, తర్వాత వర్క్, లేబర్ ఇవన్నీ వేస్ట్. కాబట్టి ఒకసారిగా మీరు క్లచ్ అసెంబ్లీ అనేది చేంజ్ చేసుకుంటే మన వెహికల్ ఒక్కసారిగా రెడీ అయిపోతుంది. తర్వాత మనం డ్రైవింగ్ చేసే దాన్ని బట్టి, తర్వాత క్లచ్ అడ్జస్ట్మెంట్ బట్టి క్లచ్ ప్లేట్లు అనేవి చాలా రోజులు అనేవి మెయింటెనెన్స్ అనేవి ఉంటాయి. క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్లచ్ ప్లేట్లు అనేవి సరిగా ఉండాలంటే, తర్వాత మనం గేర్ మూవింగ్ అప్పుడు కూడా క్లచ్ అడ్జస్ట్మెంట్, గేర్ వేసే విధానంలో క్లచ్ ప్లేట్లు అనేవి మనకి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఇలాగా క్లచ్ ప్లేట్లు ఇవంతా పోయినప్పుడు క్లచ్ వైర్ కూడా చేంజ్ చేసుకోండి. ఆ క్లచ్ వైర్ కూడా ప్రాబ్లం వల్ల కూడా కొంచెం త్వరగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం అయితే చెప్తున్నాను. ఏ వెహికల్ అయినా, BS6 అయినా, BS4 అయినా, ఏ వెహికల్ అయినా, మోటార్ సైకిల్ వెహికల్స్కి క్లచ్ ప్లేట్లు ఇవన్నీ వస్తాయి, అసెంబ్లీ అయితే వస్తాయి. మీ వెహికల్ ఏమన్నా గేర్ వేసినప్పుడు ఓవర్ రేజ్ అవుతా, మూవింగ్ అనేది బండి అనేది రన్నింగ్ పోకుండా అరుస్తూ ఉంటుంది, ఓవర్ రేజ్ అవుతూ ఉంటుంది. ఇలాగ ప్రాబ్లం ఉంటే ఒకసారి క్లచ్ అనేది అడ్జస్ట్మెంట్ చూడండి. తర్వాత క్లచ్ అడ్జస్ట్మెంట్ సరిగా ఉన్నా కూడా మీ వెహికల్ అనేది మూవింగ్ లేకుండా ఓవర్ రేజ్ ఉంటుంది, వెహికల్ అయితే మూవింగ్ అయితే అవుతూ ఉండదు. ఇలా మూవింగ్ లేకపోతే ఇలాంటి క్లచ్ ప్లేట్లు, ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్, స్టీల్ ప్లేట్లు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్నా కూడా ఏ పోయినా క్లచ్ అసెంబ్లీ అయితే చేంజ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది క్లచ్ అసెంబ్లీ. ఈ క్లచ్ అసెంబ్లీ సెట్ మార్చుకుంటే మనకు చాలా రోజులు పికప్ ప్రాబ్లం, తర్వాత మైలేజ్ ఇష్యూ అనేది తగ్గుతుంది. క్లచ్ వల్ల కూడా మనకి మైలేజ్ ఇష్యూ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే మూవింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, కాబట్టి ఓవర్ రేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికోసం అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. తర్వాత BS6 మోడల్స్కి క్లచ్ ప్లేట్లు ఇవన్నీ సరిగా ఉన్నా కూడా పెట్రోల్ అయిపోయినలాగా మిస్సింగ్ అవుతూ ఉంటుంది. అదైతే లాంగ్ వీడియో అయితే చేశాను. ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే ఇంకో పికప్ ప్రాబ్లము ఉన్నవాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. మిస్సింగ్ ప్రాబ్లం అనేసి పెట్టాను. BS6 మోడల్స్ ఏ వెహికల్ అయినా BS6 వెహికల్స్కి ప్రాబ్లం పెట్టాను. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఆ వీడియో కూడా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.
ఈ విధంగా అది సెట్టే మార్చుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లం ఏ వెహికల్ అయినా, ఏ కంపెనీ వెహికల్ అయినా, మోటార్ సైకిల్స్ ఇలాంటి క్లచ్ ప్లేట్లు ప్రతిదానికి వస్తాయి. కాబట్టి ఈ ఇష్యూ అనేది నేను చెప్పిన ప్రాబ్లం ఏం ప్రాబ్లం అంటే మీ వెహికల్ ఓవర్ రేస్ అవుతుంది, వెహికల్ అనేది మూవింగ్ కాదు, తర్వాత మిట్ట కూడా ఎత్తదు, వెహికల్ మనమే తోసుకునేది బెటర్ అలాగా అనిపిస్తుంది. అలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాంటి క్లచ్ ప్లేట్లు, ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్, స్టీల్ ప్లేట్లు ఇవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. లేదా మీ వెహికల్కి ఏమిటంటే అవి పూర్తిగా పోతే ఇంకా బేరింగ్స్ అంతా ఇంకా ఓవర్ ఖర్చు అనేది పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీ వెహికల్ ఇలాంటి మూవింగ్ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అనేది అవుతుంది. ఈ వీడియో ఎవరన్నా చూస్తుంటే మీ వెహికల్ 2 వీలర్ ఉంటే మోటార్ సైకిల్ వెహికల్ అంటే స్కూటీ కాకుండా ఇలాంటి వెహికల్ ఉంటే, ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాగ రెడీ చేసుకోండి. మీ వెహికల్ మెయింటెనెన్స్ బాగా మంచిగా పెట్టుకొని మంచి మైలేజ్ పికప్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క వెహికల్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి లాంగ్ వీడియోస్ అయితే చేశాను. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.